ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు. జగన్మాత, ఆది పరాశక్తి అమ్మ, నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి. నీ బిడ్డలకి ఏది కావాలో అది అనుగ్రహించమ్మా. మంచి చెడు అనేది నువ్వే నేర్పిస్తావు కదా తల్లి. అలాగే అందరూ మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేస్తూ నీ పేరుని నిలబెట్టేలా, నీ పిల్లలంటే ఇలాగే ఉంటారు అనే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దు తల్లి. అమ్మ జగన్మాత, ఆది పరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి అమ్మ, మా మాతే మహాకాళి, కాళీ రూపంలో వచ్చి మా అందరినీ శత్రువుల నుంచి కాపాడే తల్లి జగన్మాత తల్లి. మీకు మీ పాదాలకు శతకోటి ప్రణామాలు చేస్తూ, అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన మాట, మీ సందేశాన్ని మేము వింటూ తూచా తప్పకుండా మీరు చెప్పినవి అన్నీ పాటిస్తామమ్మా. అలాగే మీరు నేర్పినవన్నీ నేర్చుకొని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అలాగే ఉండడం ప్రారంభిస్తాము. ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని వేడుకుంటున్నాం తల్లి. అమ్మ మీరు మాకు ఏం చెప్పబోతున్నారు తల్లి? అమ్మ మాట మనం ఇప్పుడు విందాం. మీ శత్రువులు మీలోని ఒక శక్తిని, అనగా అమ్మ మనకు శక్తిని ప్రసాదించింది కదా, ఆ శక్తిని అన్నమాట. మీ శత్రువులు మీలోని ఏ శక్తిని చూసి భయపడుతున్నారో తెలుసుకుందాం. మీ శత్రువులు మీలోని విజ్డమ్ని చూసి భయపడుతున్నారు. వాళ్ళు ఈ మధ్య మీపై ఒక తంత్రమంత్ర ప్రయోగాన్ని ప్రయోగించారు, కానీ దాని ప్రభావం మీపై పడలేదు. తిరిగి వాళ్ళపైనే అది ప్రభావం చూపించింది. చాలా పెద్ద ప్రమాదాన్ని, నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో దెబ్బలు కూడా వాళ్ళకి తగిలాయి. ఎందుకంటే అమ్మ మహాకాళి వాళ్ళ ప్రయోగాన్ని తిరిగి వాళ్ళపైనే పంపించింది. అంటే అమ్మ వాళ్ళు చేసిన చెడు, మీకు చెడు చేయాలని మంత్రతంత్ర ప్రయోగాలు చేశారు కదా, అవి తిరిగి అమ్మ కాళి వాళ్ళకే తగిలేలా పంపించిందనమాట. మీ విజ్డమ్ పవర్ అమ్మ మహాకాళి శక్తితో కలిసి ఇంకా ఎక్కువైపోయింది. దీన్ని చూసి మీ శత్రువులు భయంతో వణికిపోతున్నారు. అందుకే మేము ప్రయోగించిన ప్రయోగాలన్నీ తిరిగి మాపై తిరగబడ్డాయి అని వాళ్ళకి అర్థమయ్యింది. ఇన్నాళ్ళకి వాళ్ళకి తెలిసొచ్చిందనమాట. మేము చేసేవి ప్రయోగాలన్నీ అమ్మ కాళీ వాళ్ళ వెనకాల ఉంది కాబట్టి అవన్నీ మీకు పని చెయ్యలేదని, తిరిగి వాళ్ళ వైపే వచ్చి వాళ్ళకే దెబ్బ పడుతుందని వాళ్ళకి ఇప్పటికీ అర్థమైందనమాట. అమ్మ ఎన్నిసార్లు మనని హెచ్చరించినా మనము వినలేదు కాబట్టి మనకి ఇలా జరిగింది అని వారు తెలుసుకున్నారు. అమ్మ మహాకాళి మీకు రక్షగా ఉంది. అమ్మ శక్తి ఎల్లప్పుడూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు అమ్మ చెప్పే మాట వింటున్నారు. అమ్మ మీకోసం ఎన్నో చెబుతుంది. విని అలాగే వెళ్ళిపోకండి. అలా వెళ్ళిపోతే మీకు ఎలాంటి ఈ ప్రభావం చూపించదు. అమ్మ మీకోసం ఇంత చెబుతున్నందుకు వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల అమ్మ ఎప్పుడు మీతో మాట్లాడాలన్నా ఆ ఛానల్ త్రూగా అమ్మ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. దానివల్ల అమ్మ మాట్లాడిన వెంటనే మీకు చేరిపోతుంది. అమ్మ చెబుతుంది. అమ్మ బిడ్డలు కొంతమందికి తెలియట్లేదు కాబట్టి మీరు వీడియోని షేర్ చేస్తే అమ్మ మాటలు వాళ్ళ వరకు చేరి వాళ్ళు కూడా వాళ్ళకు కావలసినది ఏంది అనేది తెలుసుకుంటారు. వాళ్ళకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది, అలాగే అమ్మ వారికి తోడుండి వాళ్ళని నడిపిస్తుంది. ఏ విధంగా నడిపిస్తుందో, ఏ విధంగా రక్షిస్తుందో వాళ్ళకు తెలిసి వస్తుందని అమ్మ చెబుతుంది. కాబట్టి అమ్మ బిడ్డలందరూ అమ్మ మాట ఖచ్చితంగా వింటారు కదా. అలాంటప్పుడు ఎందుకు చేయడం లేదని తల్లి అడుగుతుంది. మర్చిపోకుండా అమ్మ చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకొని చెయ్యండి. దీనివల్ల మీకే మంచి జరుగుతుంది. ఎందుకంటే అమ్మ శక్తి, ఆశీర్వాదం, అనుగ్రహం, చల్లని చూపు మీకు లభిస్తుంది. కామెంట్లో జై దుర్గా అని రాయండి. అమ్మవి ఇచ్చే అనుగ్రహాలన్నీ
అమ్మ అనుగ్రహం మీకు దక్కుతుంది. ఎందుకంటే అమ్మ శక్తి కానీ ఆశీర్వాదం ఇవన్నీ మీకు లభించాలంటే ఖచ్చితంగా కామెంట్లో జై దుర్గా అమ్మ మీరు అనుగ్రహించేది మేము స్వీకరిస్తున్నామని రాస్తే అది మీరు స్వీకరిస్తున్నట్లు అవుతుంది. అమ్మ అనుగ్రహించింది మీకు చేరుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మీకు సదా అమ్మ అనుగ్రహం దయ కలిగి ఉంటుంది. అలాగే అమ్మ పిల్లలు ఎప్పుడు మంచి మార్గంలోనే నడవాలి. తప్పులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడు వైపు వెళ్ళకూడదు. చెడు మనుషులకి వీలైనంత వరకు దూరంగా ఉండండి. చెడు చేసి చెప్పండి, మీరు చెడు చేశారు అని చెప్పండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తోడుగా ఆ ఆదిపరాశక్తి జగన్మాత మహాకాళి కూడా మీకు అండగా ఉంది. మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదుర్కొని ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొని నిలిచి మన బ్రతుకు మనము బ్రతకగలగమని అందరికీ చాటి చెప్పండి. జై దుర్గా, జై జై దుర్గా.